ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామ్ రెడ్డి గారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారో, రిటైర్మెంట్ అయ్యారో, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ చూస్తారనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, లేదా రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, వీళ్ళ దగ్గర కొంత ఫండ్ అనేది ఉంటుంది. బహుశా జాబ్ ద్వారా వచ్చిన ఫండో, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళ ఏజ్ రీత్యా వాళ్ళు కొంచెం దాచుకున్న డబ్బులు, వాటిని సరైన ఫండింగ్ చేసి దాన్ని సరైన ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వాళ్ళు కాస్త సేఫ్ జోన్లో ఉంటారు. బట్ ఎక్కడ పెట్టాలి, అది డెట్ ఫండ్లోనా, ఎఫ్డీయా, ఇంకేంటి అది ఎవరికి క్లారిటీ లేదు ఇప్పుడు వరకు. దీని మీద ఒక వివరణ ఇస్తారా? సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటారండి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 60 ఏజ్ దాటిన వాళ్ళని సీనియర్ సిటిజన్ అంటారు. 80 ఇయర్స్ దాటిన వాళ్ళని సూపర్ సీనియర్స్ అంటారు. ఇంకా 80 అనేదాన్ని తీసుకోవాలి. మనం 60 తీసుకున్నాం అనుకోండి, సీనియర్ సిటిజన్స్ అనాలి. 60 అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళని. ఓకే, వీళ్ళకి ఆ టైంలో ఏంటంటే ఈక్విటీ మార్కెట్ చాలా రిస్కీ అనమాట. ఎందుకంటే మార్కెట్ అంతా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి అది రిస్కీ. రీసెంట్గా మనం చూసాము, పిఎస్యూ స్టాక్స్ అయితే కుప్పకూలిపోతున్నాయి. ఆల్మోస్ట్ 20 నుంచి 30% దాకా పడ్డాయి లాస్ట్ 1 మంత్లోనే. అందుకని ఇలాంటి రిస్కీ అసెట్స్ని ఆ ఏజ్కి అంత సూటబుల్ కాదనమాట. వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలంటే, రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉండాలంటే డెట్ ఫండ్స్ ఈజ్ ఐడియల్ అనమాట. డెట్ ఫండ్స్, సో లైక్ బ్యాంక్ డిపాజిట్స్, సింపుల్గా అంటే బ్యాంక్ డిపాజిట్స్ ఇంకా బాగుంటాయి. బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవాళ రేపట్లో బ్యాంక్స్ అన్ని బాగా పోటీపడి వడ్డీ రేట్లు బాగా ఇస్తున్నాయండి. అండ్ ఈ మధ్య ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ కూడా బ్యాంక్ డిపాజిట్స్ పెంచండి అండ్ లిక్విడిటీ క్రైసిస్ రాబోతుందని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు బ్యాంకులకి. అందుకని ముందు రోజుల్లో కూడా బ్యాంక్ డిపాజిట్స్ ఇంకా పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికైతే మార్కెట్లో మంచి బ్యాంకుల్లో అంటే ఇండస్ బ్యాంక్ చూసుకోండి. ఇండస్ బ్యాంక్లో 7.75 ఇస్తున్నారు మామూలు వాళ్ళకి. ఓకే, సీనియర్ సిటిజన్కి అయితే ఇంకొక 0.5 ఎక్స్ట్రా, అంటే 8.25 ఇస్తున్నారు. ఇంతకుముందు 6%, 7% దగ్గర ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 7 to 8% నార్మల్ సిటిజన్కే ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్ ట్యాగ్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు, 0.5 దాకా ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఇదంతా బహుశా ఎక్కువ మందిని మళ్ళీ బ్యాంక్ తరపున అట్రాక్ట్ చేయడానికి అయి ఉండొచ్చు అంటారు. బేసికల్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ క్రెడిట్కి డిమాండ్, హ్యూజ్ డిమాండ్ ఉంది ఇండస్ట్రీ దగ్గరికి. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో మనీ ఎక్కువ అవుతుంది మ్యూచువల్ ఫండ్లోకి. అందుకని బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసే వాళ్ళు స్లోగా తగ్గుతున్నారు గ్రాడ్యువల్గా. ఆ మనీ అంతా ఈక్విటీకి మూవ్ అవుతుంది అనమాట. అందుకని బ్యాంకులు ఏదైతే క్రెడిట్ గ్రోత్ బాగుంటుందో ఆ రిక్వైర్మెంట్ కోసం కొంచెం ఎక్కువ వడ్డీ పే చేస్తున్నారు. అందుకని ఈ మధ్యకాలంలో అంటే లేటెస్ట్గా అంటే మనం చూసుకుంటే ఇండస్ బ్యాంక్లో చూసుకుంటే 7.75 నార్మల్ సిటిజన్స్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి అయితే 8.25 ఇస్తున్నారండి. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ చూసాం అనుకోండి, 7.5 నార్మల్ సిటిజన్కి, సీనియర్ సిటిజన్స్కి అయితే 8% ఇస్తున్నారు వడ్డీ. అండ్ బంధన్ బ్యాంక్ 7.25 అండ్ సీనియర్ సిటిజన్కి అయితే 7.75 ఇస్తున్నారు. అలాగే ఎస్ బ్యాంక్ 7.25 ఇస్తున్నారు నార్మల్ సిటిజన్స్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి అయితే 7.75. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద కనుక బ్యాంక్ డిపాజిట్ చేయడం ద్వారా 0.5 బేసిస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, 50 బేసిస్ పాయింట్స్. కాబట్టి మనం 8 నుంచి 8.5% వడ్డీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా 8.5 అంటే టూ గుడ్ అనమాట అది, ఆ డిపాజిట్స్. కాబట్టి సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉంటే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా మంత్లీ క్యాష్ ఫ్లోకి మనం చేయమంటారు. ఈక్విటీ చేయొచ్చు అంటే 50 ఏజ్లు చేయొచ్చు, బట్ అగైన్ హైబ్రిడ్కి పోతే బాగుంటుంది. ఈక్విటీ కంప్లీట్గా కేటాయించడం ఆ టైంలో రిస్క్ ఎక్కువ అనమాట. జనరల్గా చెప్పాలంటే రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఏజ్ తగ్గట్టే. అందుకని ఎప్పుడైనా ఫైనాన్షియల్ అసెట్స్ అన్నీ కూడా ఏ ఇద్దరు రిక్వైర్మెంట్లు ఒకలాగా ఉండవు. వాళ్ళు డిపెండెన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, డెట్ ఫండ్స్ అవసరం లేదు. డిపెండెన్స్లే ఎవరు లేరనుకోండి, నాకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలి, డెట్ ఫండ్స్ కంపల్సరీ అవుతాయి అనమాట. అందుకని ఆ ఏజ్కి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలి తప్ప క్యాపిటల్ అప్రిషియేషన్ అవసరం లేదు వాళ్ళకి. అందుకని క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇచ్చే ఇలాంటి డెట్ ఫండ్స్ సూట్ అవుతాయి వాళ్ళకి. ఇది లేదా మ్యూచువల్ ఫండ్లో డెట్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నాలెడ్జ్ ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్ డెట్ ఫండ్స్కి వెళ్తే ఇంకొక 0.5 ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ నాలెడ్జ్ లేదనుకున్నారనుకోండి, రిడమ్షన్ అయ్యి తెలియదు అనుకోండి, దగ్గరలో ఉన్న బ్యాంకులు లేరనుకోండి, వీటికి సింపుల్గా ఏ మంత్కి ఆ మంత్ వడ్డీ బ్యాంకులు వేస్తుంటారు కాబట్టి తీసుకోవటం ఈజీ అవుద్ది. అంటే బ్యాంకింగ్ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద కాంప్లికేటెడ్ కాదు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఈ ఆర్బీఎల్ బ్యాంక్ కానీ, బంధన్ బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, ఇండస్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటికి వెళ్తే నీకు 8% సీనియర్ సిటిజన్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలి. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు అప్కమింగ్ ఫైనాన్షియల్ వెబినార్లో జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.